హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ కోసం మా దగ్గరికి వస్తూ ఉంటారండి. ప్రెగ్నెన్సీ రావడానికి మేము ఎన్నో ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. సో ఈ ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మాకు నిద్ర పట్టట్లేదు మేడం నైట్ పూట. నైట్ నిద్ర లేకపోతే మరి ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అండ్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నిద్ర పట్టట్లేదు నైట్ అసలు, దీనివల్ల మా ప్రెగ్నెన్సీకి కానీ బేబీకి కానీ ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్లీప్ అనేది మనము కరెక్ట్గా ఉంటే అట్లీస్ట్ ఒక 6 అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటాము. ఇది కనుక ఉంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉంటాయి అండ్ హెల్తీగా ఓవ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ అనేది పీసీఓడి లాంటి సమస్యలకి కూడా అది దారితీస్తుంది. ఎందుకంటే పీసీఓడిలో ఆ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినప్పుడు మెలటోనిన్ అనేది కరెక్ట్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల ఈ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ పీసీఓడి ప్యాటర్న్ రావడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి డెఫినెట్లీ మోస్ట్ కామన్గా చూస్తే స్ట్రెస్ వల్ల ఉంటుంది. సో ఎక్కువగా ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ రాలేదు అనుకున్న వాళ్ళలో డెఫినెట్లీ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల స్లీప్లెస్నెస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా చాలామంది నిద్ర పట్టట్లేదు అని అంటూ ఉంటారు. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అగైన్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల డే టైంలో కొంచెం ఎక్కువ నిద్ర వస్తుంది. డే టైంలో నిద్రపోవడం వల్ల ఒక్కొక్కసారి రాత్రి నిద్ర పట్టకపోవడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్ట్రెస్. అంటే ఇంత కష్టపడి వచ్చిన ప్రెగ్నెన్సీ ఏమవుతుంది, డెలివరీ అవుతుందా, హెల్తీగా ఉంటుందా బేబీ, ఇలాంటి స్ట్రెస్ అనేది కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ స్లీప్లెస్నెస్ అనేది ఉన్నప్పుడు దీన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి అనే దానికి వస్తే ఒక రొటీన్ అనేది మెయింటైన్ చేయాలండి. అప్రాక్సిమేట్గా సేమ్ టైంకి నిద్రపోవడం, సేమ్ టైంకి నిద్ర లేవడం అనేది ఒక రొటీన్ కింద మనం కన్సిడర్ చేసుకొని ఫాలో అవ్వడం మంచిది. నైట్ పడుకునే ముందు ఏదైనా రిలాక్సింగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో బుక్ చదవడం కానీ, ఏదైనా కామ్ మ్యూజిక్ వినటం కానీ, లైట్లన్నీ ఆపేయడం కానీ, లేకపోతే ఒక వామ్ షవర్ తీసుకోవడం కానీ, ఇలా చేసినప్పుడు బాగా రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక లైట్ స్నాక్స్ అనేది తింటే హంగర్ అంటే ఆకలితోటి మధ్యలో నిద్ర మేలుకు వచ్చి మళ్ళీ పట్టకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. కాఫీ వీలైనంత మటుకు అవాయిడ్ చేయాలి. కాఫీ వల్ల నిద్ర మనకి కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి కాఫీ అనేది అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. సో కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే మనకి స్లీప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ కొంతమందిలో యూరిన్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో మధ్యలో లేచి యూరిన్ వెళ్ళటం వల్ల కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఎక్సెసివ్ టైమ్స్ లేవడం అనేది స్లీప్లో కూడా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోవాలి. అన్నీ హెల్తీగా ఉన్నా, అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వల్ల కూడా ప్రెషర్ పడి మీకు యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళే పని ఉంటుంది. సో పొజిషన్ అనేది చూసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ లాటరల్ పొజిషన్లో పడుకుంటే మీకు డైరెక్ట్గా మూత్రసంచి మీద ఎక్కువ ప్రెషర్ పడదు. కంఫర్టబుల్ పొజిషన్లో పడుకునేటట్టుగా చూసుకోండి. సాఫ్ట్గా ఉండేలాగా కింద చూసుకోండి. సో కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే డెఫినెట్లీ మీ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కానీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని అది కామ్గా ఉంచుతుంది. హార్మోన్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. నిద్రలేమి చాలా కామన్, బట్ చిన్న చిట్కాలతోనే దీన్ని మీరు నివారించవచ్చు. థ్యాంక్ యూ.